జయరాం గారు, దేశవ్యాప్తంగా ఆ ఒక్క పేరుపైనే రాజకీయం నడుస్తున్నది. ప్రధానంగా ఈరోజు సీజేపీ నేతలతో కూడా కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. వాళ్ళు ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెట్టారు. అందులో కేసుల విషయాలు కావచ్చు, మిగతా విషయాల్లో కేంద్రం ఒప్పుకున్నది స్పష్టంగా. కానీ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ 3 డిమాండ్లలో ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధాన ఎజెండాగా ఎందుకు మారింది సీజేపీకి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మెట్రో న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాని అనే వ్యక్తి ఇక్కడ కీలకం వ్యక్తి కాదు. ఆయన ఉన్న ఏదైతే మినిస్ట్రీ ఉందో అది మాత్రమే కీలకం. ధర్మేంద్ర ప్రధాని అనే వ్యక్తిని ఇక్కడ ఎవరు టార్గెట్ చేయటం లేదు. ధర్మేంద్ర ప్రధాని అక్కడ ఒక విద్యాశాఖ మినిస్టర్గా ఉండి చేస్తున్న అసమర్థత, జరుగుతున్న అవినీతిని మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసమర్థుడైన ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నట్టు అయితే ఆ కుటుంబం ఎంత నిస్సాయ స్థితిలో ఉంటుంది, ఎంత ఇబ్బందులలో ఉండాల్సిన పని లేదు. ఇక్కడ ఒక కుటుంబంలోనే ఒక 4 నుంచి 5 ఉన్న ఒక కుటుంబంలోనే ఒక తండ్రి ఆ కుటుంబ పెద్ద అసమర్థుడిగా ఉంటే ఆ కుటుంబం ఇబ్బంది పాలవుతుంటది. సో గాడి తప్పిపోతుంది. అట్లాంటిది 1,40,00,000 మంది జనాభా ఉన్న ఈ దేశానికి ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి తన చేతగాని వాడు అసమర్థుడు అనుకున్నప్పుడు ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? 1 కాదు 2 కాదు, గత 10 సంవత్సరాల నుంచి 160 లీకులు. అంటే ఈ అన్నింటికి ఎంతమంది విదేశీ శక్తులు వచ్చినాయి ఈ లీకులు పెట్టడానికి? ఎంతమంది విదేశీయుల నుంచి వచ్చేసిండ్లో? అంటే ఎంతమంది విదేశీయులు ఎగ్జామ్ రాశారు? ఎంతమంది విదేశీయులకు ఇక్కడ సీట్లు ఇస్తున్నారు? ఎంతమంది విదేశీయులు ఇక్కడికి వచ్చేసి భారతదేశంలో వచ్చేసి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు? ఇది చెప్పుకుంటే బీజేపీకి సిగ్గు అనిపించడం లేదా? బీజేపీకి ఇక్కడ ఏమాత్రం కూడా అనిపించడం లేదా? చిన్న బిడ్డలు 17-16 సంవత్సరాల నుంచి మొదలుకుంటే అక్కడ 22 సంవత్సరాలకు ఉన్న బిడ్డలు లక్షల కొద్ది ఉంటే మీ కళ్ళకు వాళ్ళకు కనిపించటం లేదు. ఎవడో వచ్చేసి ఈరోజు లాఠీలు పట్టుకొని పోలీసు అవతారంలో వచ్చేసి వాడు కొడుతూ ఉంటే అవి మీ కళ్ళకు కనిపించడం లేదా? ఈరోజు ఎవడు వచ్చేసి కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడో అది మీకు అర్థం కావటం లేదా? కళ్ళకు కనిపించడం లేదా? పోలీసులతోని మమేకమై, పోలీసులతోని పక్కనే కూర్చొని, పోలీసులతోని లాఠీలు పట్టుకొని, పోలీసులతోని తరుము కొట్టుకున్నవాడు వాడు అర్థం కావటం లేదా? వాళ్ళంతా పోలీసులా? బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, జనసంఘ్ కార్యకర్తలు. మరి వాడిని ఏమనాలి? ఏమనాలి? వాళ్ళు ఏమన్నా చట్టానికి అతీతులా? చట్టంలో వాళ్ళ మీద శిక్షలు ఉండవా? చట్ట పరిధిలోకి వాళ్ళు ఉండరా? దేశ వాసులను కొడతలేరా? ఈ దేశ సౌభాగ్యాన్ని దెబ్బతీయటం లేదా? ఈ దేశ విద్యా వ్యవస్థను నిర్మూలించడం లేదా? ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా అటుకెక్కిచ్చేసి అమ్ముకోవడం లేదా? పచ్చిమిరపకాయల్లాగా పాఠ్య పుస్తకాల్లో అమ్ముకోవాల్సినవి అది కాస్త ఉల్లిగడ్డలాగా మీరు ఏం చేస్తున్నారు? పాన్ షాపులలో పెట్టి అమ్ముతున్నారు జైపూర్లో. అది నీటి పేపర్లు. మరి వాట్ అబౌట్ సిబిఎస్ఈ సిలబస్? ఆ బిడ్డల జీవితాలు ఏమైపోయినాయి? సో ఏ ఏజెన్సీకి ఇచ్చారు? వాడు ఎంతమందిని ఇక్కడ బిడ్డలను చంపాడు? వాడి మీద ఏ శిక్షలు పెట్టి ఉంటారు? రేపు వాడిని ఏ విధంగా తీస్తారు మీరు? ఇంతమంది బిడ్డలను చంపిన వానికి మీరు శిక్షలు ఏమేస్తారు? నిజంగా మీకు శిక్షలు వేసే సత్తా ఉందా? అంటే ఇంతకుముందు మిత్రులు శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఓన్లీ ఇగో, ఓటమికి దగ్గర అవుతున్న కొద్దీ అహంకారం నెత్తినెక్కుతుంది. అంటే ఇదేనేమో. అంటే జయరాం గారు రాజీనామా కంటే వ్యవస్థను బలోపేతం చేయడం ముఖ్యం కదా. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో రాజకీయ ఒత్తిడి సృష్టిస్తున్నారు అని అంటున్నది కదా కేంద్రం. రాజకీయ ఒత్తిడి ఇప్పుడు ఒక విద్యార్థి విద్యార్థులు విద్యా విధానాన్ని ప్రశ్నించారు. విద్యార్థులు లోపాలని వెలుగు తీశారు. విద్యార్థులు ఇక్కడ ఇబ్బందులని మీ కళ్ళకు తీసుకొచ్చారు. దాన్ని మేధావులు, అనలిస్టులు, మీడియా, అంటే కొంత ఏదో గోధి మీడియా కాకుండా సోషల్ మీడియాలో అనేక విషయాలు బయటకు వచ్చేసి అవి ఎవ్వి కళ్ళకు కనిపించవు. అవి ఎవ్వి కనిపించలేరు. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు ఎంటర్ అవుతాయి? దాన్ని ఎవడు ఆపుతాడు? మీరేమన్నా ఆగిల్లా? 19 అప్పుడు 2004 నుంచి 14 వరకు జరిగిన అన్యాయాల మీద, అవినీతి మీద
ఏదైతే జంతర్ మంతర్లో జరుగుతున్న దాని లోపల మీరు ఎంటర్ కాలేదా? అప్పుడు మీరు అక్కడ దాన్ని మీరు రిప్రజెంట్ చేయలేదా? మేము వస్తున్నామని మీరు వాళ్ళు వద్దన్నా కూడా వస్తున్నామని మీరు రాలేదా? ఆ అవినీతి ఆనవాళ్ళు ఇక్కడ చాలా ఉంది. అవినీతి లేని ప్రపంచాన్ని సృష్టిస్తా, అవినీతి లేని దేశాన్ని నిర్మిస్తా అన్న మోడీ గారి మాటలు ఎక్కడికి పోయినవి? నేను నల్లధనాన్ని పట్టుకొస్తాను, నల్లధనాన్ని పట్టుకురావలేదు, మీ చేత కాదు, మీ చేత కాదు, మీరు అసమర్థులు అని చెప్పిన మోడీ గారు నల్లధనం నుంచి కనీసం 100 రూపాయలన్నా పట్టుకొచ్చారా? నాట్ ఈవెన్ 100 రూపీస్, ఈవెన్ 1 రూపీ. నీకు దమ్ముంటే 1 రూపీ పట్టుకొచ్చారా మీరు? ఎందుకు చేతగాని మాటలు, ఎందుకు ఈ అసమర్థత మాటలు? ఈరోజు విద్యార్థులను అసంఘిత శక్తులు, యాంటీ నేషనల్స్ ఎవరు? ఎవరైతే లాఠీలు పట్టుకున్నారో, ఎవరైతే విద్యార్థులు పడుతున్నారో, ఈరోజు విద్యార్థులు అనేది దేశ సంపద. ఈరోజు విద్యార్థులు అనేది ఈ దేశానికి కావాల్సిన మేధాశక్తి. విద్యార్థులు అనేది ఈ దేశానికి కావాల్సిన దిక్సూచి. అలాంటిది ఒక రౌడీ మూకలు వచ్చేసి లాఠీలు పట్టి కొడుతుంటే వాడిని ఏ ఒక్క పోలీసు కళ్ళ కనిపించలేదా? వాడు అరే నువ్వు ఎవడిరా, నీ ఐడి కార్డ్ ఏడని ప్రజలు ప్రశ్నిస్తుంటే తలల కిందకేసుకొని చూస్తున్నా మీనమేషాలు లెక్క పెట్టుకున్న వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు? వాళ్ళని అరెస్ట్ చేయబద్దన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? మీరు ఇవ్వడానికి పోలీసు ఏకంగా పోలీసు యూనిఫామ్ లోనే వస్తారు కొంతమంది, కొంతమంది సివిల్ డ్రెస్ లో ఉంటారు. ఆ లాఠీలు. మరొక అంశము ఆడబిడ్డలండి. ఈరోజు వెంకటేశ్వర రెడ్డికి బిడ్డలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు, శ్రవణ్ కుమార్కు బిడ్డలు ఉంటారు, మీకు బిడ్డలు ఉంటారు. ఆడబిడ్డలను బట్టలు చించేసి వాళ్ళ శరీరాన్ని బహిరంగపరచాలన్న హక్కు మీకు ఎవడిచ్చిండు? పోలీసులకు వచ్చిండు. ఆ బిడ్డలు అడుగుతున్నారు కదా, మాలాంటి బిడ్డలు మీకు లేరా, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారో చెప్పండి అడిగినప్పుడు ఏ ఒక్క పోలీస్ అయినా కూడా పోలీసులు వెనక్కి తగ్గితే మరి కొంతమంది పోలీసు వేషంలో ఉన్న కొంతమంది దుర్మార్గులు ఆ బిడ్డలను ఉరికి చిత్తబాడేందో రక్తాలు వెళ్ళిపోయేటట్టు కొట్టేసింది. దాన్ని ఏమంటాం? ఇవన్నీ అంటే ఇదంతా ఏది లేదు. దీనికి అంతా యాంటీ నేషనల్. అంటే బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ నేషనల్. బీజేపీలో ఉండే నాయకులు దేశాన్ని ఈరోజు నాశనం చేస్తే ఏమనాలే? వాళ్ళు దేశభక్తులు. అంటే దేశాన్ని ఏమైనా చేయండి, ఎంతైనా మోసం చేయండి, ఏమైనా అమ్ముకోండి, వచ్చి బీజేపీలో చేరండి, మీరు దేశభక్తులు అయిపోతారు. అదేనా? అంటే ఇక్కడ అడుగుతున్నాం, ఏమడుతున్నాం? చదువుని ఇవ్వండి అన్నాం, విద్యనివ్వండి, వైద్యాన్ని ఇవ్వండి అన్నారు. ఇది ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాదు. ఈరోజు ఉంటుంది యావత్ ప్రపంచం లోపల ఉన్న ప్రభావం లోపల అన్ని దేశాలు మేల్కొంటే ఈ దేశంలో ఏమైంది మరి? ఈరోజు సింగపూర్ లోపల ఉన్న విద్యా విధానం లోపల అలొకేషన్స్ ఎంతనా? ఈరోజు 37% ఎడ్యుకేషన్ మీద. హాంకాంగ్ లోపల 28%. సో అమెరికా లోపల 34%, ఇంగ్లాండ్ లోపల 36%, కెనడా లోపల 38%. ఈ దేశం లోపల ఇంత అలొకేషన్స్ ఉంటే ఈ దేశం లోపల నాట్ ఈవెన్ లెస్ దెన్ 10%, జస్ట్ ఓన్లీ ఫర్ 3%. అంటే అంతిమంగా మీ సిజేపీ ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు వెనక్కి తగ్గరా? ఎస్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే మాటలు ముచ్చట్లు. అది కూడా ఏ ప్లేసులు అయితే జరుగుతుంది యుద్ధమో, ఏ ప్లేసులను అయితే మీరు ఎవరిని ఉరికి కొట్టారో, ఏ ప్లేసులను అయితే యాంటీ నేషనల్ అని ముద్రేశారో అది జరగాలి, అక్కడికి రావాలి. ఇది మా స్టాండ్.